ప్రార్థన నువ్వు ఆయనతో మాట్లాడతావు, కానీ మనం ప్రార్థన చేస్తాం కానీ బైబిల్ చదవం. కొంతమంది దేవుడు మాట్లాడి ఎలా మాట్లాడతాడు నీతో? కొంతమంది చదువుతారు ఏంటో తెలుసా, సీరియల్ అని. ఒకసారి చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను, సినిమాలు సీరియల్ చూసేవారు దేవునికి ఎంత మాత్రం ఇష్టమైన వారుగా ప్రియమైన వారుగా ఉండలేరు. నన్ను క్షమించండి. ఎవరు పెట్టరు ప్రాణం మన కోసం, యేసయ్య మాత్రం పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. అది చూపిస్తుంది సిలువ ప్రేమను మనకి. మన ఆలోచనల ద్వారా చేసాం కదా చెల్లి తమ్ముడు, మన ఆలోచనల ద్వారా ఏదైతే చూపుల ద్వారా పాపం చేస్తామో అందుకే ఆయన తల ఏం దిగింది, మొల కిరీటం దిగింది. మన ఆలోచనను బట్టి, చేతులను బట్టి చేతుల్లో మేకులు, కాళ్ళను బట్టి కాళ్ళలో మేకులు, శరీరం బట్టి శరీరం అంతా గాయాలు. ఇంకెక్కడ గాయాలు లేవు ఆయనకి? ఇంకెక్కడ లేవు. ఖాళీ ఎక్కడ చెప్పండి? ఇంకెక్కడ లేదు కదా. మనం చేసినటువంటి ప్రతి పాపానికి ఆయన శిక్ష భరించాడా లేదా? ఇదే కదా ప్రేమ అంటే, ఇదే కదా నిజమైనటువంటి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రేమను ఈ రోజున తెలుసుకోలేకపోతున్నారు కదా ప్రపంచం అంతా కూడా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ముఖ్యముగా యవనస్తులు చెప్తున్నాను, మీరు దేవునికి ఎలా ఉండాలి? ప్రియమైన వారుగా ఉండాలి. అదే ఈ రాత్రి చెప్పబోతున్నాను. నేను ఇంతవరకు నేను జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పాను, ప్రేమ అంటే ఏంటి చెప్పాను. కానీ యవనస్తులు చెప్తున్నాను, ఈ రాత్రి మీరు దేవునికి ప్రియమైన వారుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఈ రాత్రి కొన్ని విషయాలు చెప్తాను త్వరగా, అది మీరు తీయండి ఒకసారి. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి